ప్రధాని నరేంద్ర మోదీ 2019 నుంచి ఒక కొత్త ఒరవడిని అనుసరిస్తున్నారు. 2.5 నెలల పాటు విపరీతంగా ప్రచారం చేయడం, ఆ మీదట ఆధ్యాత్మిక క్షేత్రంలో ధ్యాన ముద్రలో ఉండిపోవడం. గత ఎన్నికల ప్రచారం తర్వాత మోదీ ఉత్తరాదిన కేదార్నాథ్ గుహల్లో ధ్యానం చేశారు. అలా ఆయన 3 రోజుల పాటు చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 304 సీట్లు సాధించింది. ఎన్డీఏ కూటమితో కలుపుకుంటే 330 దాకా సీట్లు దక్కాయి. అలా మోదీ ధ్యానంతో ఈహం పరం 2 సాధించారు. ఈసారి కూడా ఆయన ధ్యాన ముద్రలోకి వెళ్తున్నారు. కానీ ఈసారి ఆయన దక్షిణ దిక్కున ధ్యాన దీక్ష తీసుకుంటున్నారు. ఆయన ఈ నెల 30న గురువారం తమిళనాడుకు వస్తారు. అక్కడి నుంచి కన్యాకుమారికి వెళ్తారు. వివేకానంద రాక్ మెమోరియల్ని సందర్శిస్తారు. వివేకానంద రాక్ వద్ద మే 30 నుంచి జూన్ 1 సాయంత్రం వరకు 3 రోజుల పాటు మోదీ ధ్యానం చేస్తారు. గతంలో వివేకానందుడు ఇక్కడే ధ్యానం చేశారు. సరిగ్గా ఆ ప్రాంతాన్ని మోదీ ఎంచుకుంటున్నారు. మోదీ ఈసారి కూడా ధ్యానంలో కఠిన నిబంధనలు అనుసరించనున్నారు. ఆ 3 రోజులు ఆయన శ్వాస మీద దృష్టి పెట్టి ఉంటారు. ఈ కఠోరమైన దీక్ష తర్వాత ఆయన జూన్ 1వ తేదీ సాయంత్రం మాత్రమే తిరిగి ఐహిక ప్రపంచంలోకి వస్తారు. ఒక విధంగా ఇది మోదీ మార్క్ ట్రెండ్. ఆయన ధ్యానానికి ఎంతో శక్తి ఉంది అంటారు. దేశంలో ఈసారి బీజేపీకి సొంతంగా 370 సీట్లు, ఎన్డీఏకు 400 సీట్లు టార్గెట్గా మోదీ పెట్టుకున్నారు. దాంతో వాటిని సాధించగలమని ఆయన బలంగా నమ్ముతున్నారు. జూన్ 1వ తేదీ సాయంత్రంతో చివరి విడత పోలింగ్ పూర్తవుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీవీ ఛానళ్లలో ప్రారంభమవుతాయి. మరి జూన్ 4 ఫలితాల కంటే ముందే మూడ్ ఆఫ్ ది నేషన్ ఏంటో అవి తెలియజేస్తాయి. అలా మోదీ ధ్యాన ముద్రను విడిచిన తర్వాత తొలి ఫలితం ఎలా ఉంటుందో కూడా స్వయంగా చూస్తారన్నమాట.